అవతార పురుషుని పెద్దక్క గారైన శ్రీమతి వెంకమ్మ గారి దివ్యానుభవాలు ఆవిడ మాటల్లోనే విందామా? ఆ రోజు సోమవారము. ఉరవకొండ సంత. మా అన్నగారు కొన్ని సరుకులు కూరగాయలు పట్టి రాసి సత్యానికి డబ్బులిచ్చి తెమ్మన్నాడు. అన్నీ తీసుకొని వచ్చినాడు. అందులో చిలకడ దుంపలు ఉండెను. అది చూచి మా అన్నయ్య వెంకమ్మ చిలకడ దుంపలు వంకాయ కలిపి అమ్మ చేస్తా ఉండనే, నీవు అట్లా చేయమని చెప్పినాడు. సత్యానికి మాత్రం వట్టి చారు అన్నము పెట్టు, మజ్జిగ కూడా వేయవద్దు, ఈ రోజుకు మరేమీ పెట్టవద్దు అన్నాడు. సరేలెమ్మని కూర చేసి చిన్న గిన్నెలో కొంత కూర దాచినాను. పాపం అంత కష్టపడి తెచ్చినాడు కదా, సత్యంకి రాత్రి కొంచెం వేయవచ్చునను అనుకొంటిని. పగలు గడిచినది. సాయంత్రం సుంకాలమ్మ గుడి వరకు పోయి వస్తానని చెప్పి వెళ్ళినాడు సత్యం. తిరిగి వచ్చేసరికి భోజనాల పొద్దు అయినది. భోజనం చేస్తూ పద సత్యం అని పిలుచుకుపోతిని. అక్కడ పీట వేసి మంచినీళ్ళు పెట్టి విసనకర్ర పెట్టి తట్టలో అన్నము పెట్టి పొద్దున తీసి ఉంచిన కూర కొంచెం వేసి తిను సత్యం అని చెప్పి తిని ఊరికే కూర్చుని ఉండెను. సత్యం చేయి పట్టి తినమని తట్టలో చేతిని నేనే పెడితిని. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా ఏమన్నా కావాలనా అని అడగపోతే నేను పెట్టిన చేయి అట్లాగే ఉండెను. తిను సత్యం అని చేతిని పట్టుకుంటుని. దమ్మని కింద పడిపోయినాడు. అప్పుడు నేను, అన్నయ్య సత్యం కింద పడినాడు అని ఏడ్చి